ప్రధానంగా ఉండే సమస్య ఏంటి? ఇప్పుడు మరి కట్టమైసమ్మ గుడి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టకు మరి భక్తులు కూడా చాలా తక్కువ మంది వచ్చారు. మరి ఆ భక్తులు రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఈ బ్రిడ్జి కారణం దారి లేక, ఇబ్బంది పడి రాలేక, భక్తులు రాలేక బోనాలు కూడా తీయాలని అనుకుంటారు. కానీ ఈ మందు సేవించడము, ఈ డ్రగ్స్ సేవించడము, ప్రజలు మొత్తానికి పిల్లలు కూడా చెడిపోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మద్యం తాగే వాళ్ళు కానీ డ్రగ్స్ సేవించే వాళ్ళని చూసి లేడీస్ కానీ ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా భయపడతారు. మరి ఇది ఇలాంటి జరగకుండా, సంఘటనలు జరగకుండా ఏం చేయాలి? మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలి? ఈ బ్రిడ్జి అయిపోతే అందరికీ కూడా మంచిగా ఉంటుంది. బ్రిడ్జి అంటే మరి ఎన్ని రోజుల నుంచి మీకు? 15 సంవత్సరాల నుంచి మాకు ఇది ఈ కొలత ఉంది. 15 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బందే ఉంది. గుడిని కూడా డెవలప్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మరి బ్రిడ్జి వేయాలని మీరు కోరుకుంటున్నారు కదా, మరి ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు కానీ, లేకుంటే మున్సిపాలిటీ శాఖను కానీ, లేకుంటే రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కలవడం జరిగిందా మీరు? ఇప్పటికి 10 సార్లు కలిసినాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలని అంటారు ప్రజాప్రతినిధులు. మరి దాతలు కూడా అడిగి చేయించుకుందామంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇంతకుముందు నేను ఒకసారి చూసినప్పుడు ఇక్కడ పైప్ లైన్ ఉండే, మరి అది ఎందుకు వరదల వల్ల కొట్టుకుపోయిందంట? వరదల వల్ల వచ్చి కొట్టుకుపోయింది. అధిక నీళ్ళు రావడం జరిగింది. అధిక నీళ్ళు రావడం వల్ల. ఇప్పుడు మరి దాని సమస్య కోసం అంటే మీరు ఒకసారి ఏమైనా రిప్రజెంట్ అక్కడ ఇచ్చారా? ఏం చేశారు? 3 సర్పంచులు కూడా వేరు, మొన్న చైర్మన్ కూడా ఇచ్చాము. ఎవ్వరు కూడా పట్టించుకున్న దాతలే లేరు ఇక్కడ. అసలు గట్ట మైసం ఉన్నదా లేదా అన్నది కూడా ఆ దాతలకు కూడా తెలుసో తెలియదు. అంత పట్టిపర లేకుంటున్నది. ఇప్పుడు ఖచ్చితంగా అందరం కలిసి ఈ దారికి మాకు ఏర్పాటు చేస్తే అందరు బోనాలు వైభవంగా చేసుకుంటామని ఆశిస్తున్నాం. ఇప్పుడు బోనాలు ఎప్పుడు అంటున్నారు? కట్టమైసమ్మకు మళ్ళీ సంవత్సరం ఇట్లనే చేసుకుంటూ పోతుంటాం. 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి కూడా చేసి శాంతి లేదు. అంటే ప్రధానంగా ఇక్కడ మీకు బ్రిడ్జి సమస్య ఉంది. ఆ బ్రిడ్జి అనేది శాంక్షన్ అయ్యి మీకు మంచిగా ఉంటే భక్తులు వస్తారు, మళ్ళీ అందరూ ఇక్కడ మళ్ళీ వేరే వాళ్ళు కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి అంటారు. ఈ బ్రిడ్జి ప్రధాన సమస్య. ఇది తీరాలంటే మీరు అక్కడ ప్రజాప్రతినిధులను కలిసి తీరుతారంటారు ఈ సమస్య. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.